ఏ గెలుపు కాదు. మేము చేయాలనన్నా సరే మేము కూడా 100% కూడా వాళ్ళపై ఏదైతే వ్యతిరేకత ఒకటి ఉందో అది జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, నిన్న స్టాండింగ్ కమిటీలో ఏ విధంగా జరిగింది, 96 స్థానాలు ఉన్న స్టాండింగ్ కమిటీలోని 30 స్థానాలు 50 స్థానాలు మద్దతున్న మాకు 66 ఓట్లు వచ్చాయని అంటే వారిపై ఉన్న వ్యతిరేకత, జీవీఎంసీ కౌన్సిల్లో ఉన్న వారిపై వ్యతిరేకత, ఎందుకంటే పాలకవర్గం మారాలనే వ్యతిరేకతతో నాకు 66 ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా మేము స్టాండ్ తీసుకుని మేము నిలబడితే వాళ్ళపై ఏదైతే గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటరు ఎవరైతే ఉన్నారో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎవరైతే ఉన్నారో లోకల్ బాడీ అంతా కూడా ఆ వ్యతిరేక ఓటుతో మాకు మద్దతు ఇస్తుంది. కానీ మేము అలా చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ స్థానిక ఎలక్షన్స్ అనేసరికి అధిక స్థానాల్లో ఉన్నారని వాళ్ళు ఆశపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆశకే మేము వదిలేసాం తప్పితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదనే ఉద్దేశంతో వ్యతిరేకత ఓటును మేము మలుచుకోవడానికి ఇష్టపడక మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగిందని మా అధినేత చెప్పిన మాటకి కూటమి అభ్యర్థులు, కూటమి నాయకులు అందరూ కూడా ఆయన తాలూకా మాటని శిరస వహించడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము. వాళ్ళ బలం ఎంతో, వాళ్ళ బల నిరూపణ ఎంతో మొన్న జరిగిన ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం అంటే 5%, 6%కే వాళ్ళ బలం బలుపు చేకూరడం జరిగింది. 11 స్థానాలే కైవసం చేసుకున్నారని అంటే వాళ్ళ బలం ఏంటన్నది ఎప్పటికైనా సరే అర్థం కావాలి. ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి 11 స్థానాలకే పరిమితం అయ్యి కూడా ఇంకా బలం గురించి, బలుపు గురించి వారు మాట్లాడుతున్నారంటే వాళ్ళని అమాయకులు అనుకోవాలా, లేదంటే నాయకులు అనుకోవాలా, లేదంటే ఏమీ తెలియని ప్రజాస్వామ్యం మీద అవగాహన లేని వాళ్ళు అనుకోవాలా అన్నది మీకే వదిలేస్తున్నానండి. క్రాష్ ఓటింగ్ మేము ఎంకరేజ్ చేయదలుచుకోలేదు కాబట్టి మేము ఈ యొక్క పోటీలో మేము విరమించుకున్నాం. క్రాష్ ఓటింగ్ మేము పోటీ ఎందుకంటే ఎంకరేజ్ చేసే దిశగా కానీ వెళ్తే మాత్రం మమ్మల్ని ఆపేది ఎవరు లేరు. ఈ క్రాష్ ఓటింగ్ అన్నది మాకు వద్దు కాబట్టి మా దగ్గర ఉన్న స్వచ్ఛమైన నాయకులతో మేము పోటీకి వెళ్ళలేం కాబట్టి ఈ యొక్క మేము పోటీ నుంచి విరమించుకున్నాం. పెద్దల సభని ఏదైతే ఉందో ఆ పెద్దల సభని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పోటీలో మా అభ్యర్థిని నిలబెట్టలేదని మా అధినేత గారు తాలూకా నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.